హాయ్ అండి. ఈరోజు మనం చింతాకు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి, ఒట్టిమిరపకాయలు, నువ్వులు. ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలండి, బాగా దోరగా వేయించుకోవాలి. బాగా చూపిస్తున్నాను కదా, అలా వేయించుకోవాలండి దోరగా నువ్వులు. మళ్ళీ ఎక్కువ వేయకూడదండి. తర్వాత మిక్సీలో వేసేసుకోవాలండి నువ్వులు. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు వేయించుకోవాలండి. నేను 6 ఒట్టిమిరపకాయలు తీసుకున్నానండి. కారం ఉన్నాయండి మావి ఒట్టిమిరపకాయలు, మీరు కొంచెం తక్కువే వేసుకోవచ్చు. కారం ఉంటే, కారం లేకోకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు కూడా మిక్సీలో వేసేసుకున్నానండి. తర్వాత చింత చిగురు వేసేసుకుందామండి. ఆయిల్లో బాగా వేగిపోవాలి చింత చిగురు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చూడండి, అలా కలర్ చేంజ్ అయిపోతే వేగిపోయినట్లండి. ఇంకొంచెం వేగాలి నాకు. కంపల్సరీగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది చింత చిగురు పచ్చడి. ఇప్పుడు ఇది ఏం చేసుకున్నాం కదండి, నేను ఒక 20 రూపీస్కి తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇది కూడా మిక్సీలో వేసేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 3 తెల్లవాయలు వేసుకున్నాను, 3-4. కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలండి, కొన్ని వాటర్ వేసేసుకొని. చూడండి, ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పెట్టేసుకోవాలండి. కొన్ని ఆవాలు, చూడండి, తెల్లగడ్డ, పోపు పెట్టేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర బాగా వేయించుకోవాలండి. తర్వాతకి బాగా వేగాలి. ఇప్పుడు పచ్చడి వేసుకున్నాం కదండి మిక్సీకి, అది వేసేసుకోవాలండి. చూడండి, అంతేనండి, చాలా సింపుల్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అంతేనండి, చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ట్రై చేయండి ఒకసారి.